శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగమోత్. యకర్త, జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే చంద్రుడు. అటువంటి సూర్యచంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్యచంద్రుడు. అటువంటి నేత్రాలు మన అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి 2026 సంవత్సరం ఆగస్టు నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి ఏ గ్రహాలు బాగున్నాయి? రాహువు, కుజుడు, రవి, బుధుడు, గురువు. ఈ గ్రహాలు మొత్తం చెప్పాలంటే 5 గ్రహాలు 6 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఇంత బాగున్న రాశి ఏదీ కనపడలేదు. రాహు వల్ల మీరు చేసే వృత్తిలో మంచి ఆదాయం ఉంటుంది. రవి బుధులు కలిసి ఉండటం చేత వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారం అయినా కాకపోతే ఉద్యోగం అయినా సరే ప్రమోషన్ ఉంటుంది. గురువు బాగున్నాడు, చదువు బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వారికి సరిగా చెప్పాలంటే అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. అల్లుడు అత్తగారింటికి వచ్చాడు. అల్లుడు అత్తగారింటికి వచ్చాడంటే ఎప్పుడు తినేవి కాదు, అన్నీ స్పెషల్ అన్నీ తెచ్చారు, అన్నీ చేశారు. వీడికి సిగ్గు ఎక్కువ. ఊరికిన వేలుతో 4 రాచుకుని లేచి వెళ్ళిపోయినాడు, ముడ్డైనా కట్టుకున్నాడు, తినకుండా పోయినాడు. ఏమిటంటే వీడి శని పడితే వాడికి ఆ బుద్ధి పుట్టింది. అట్లాగే ఈ రాశికి చెప్పాలంటే 5 గ్రహాలు బాగుండి కూడా శని సప్తమంలో ఉన్నాడు. ఈ శని సప్తమ స్థానంలో శని ఉండటం చేత భార్యాభర్తలకి సమస్యలు, గొడవలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబానికి ఎప్పుడు కూడా బండికి 2 చక్రాలు ఎట్లాగో కుటుంబానికి భార్యాభర్తలు చక్రాలు లాంటి వాళ్ళు. ఇద్దరు మంచి సదవగాహన ఉంటేనే ఆ కుటుంబానికి ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ బాగా సుఖంగా ఉంటారు. అట్లా కాని పక్షంలో కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది, కుంటు పడుతుంది. మొగుడు పెళ్ళాం పొట్లాడుకున్నారంటే ఎవరికి ఇంట్లో తిండి ఉండదు. ఆ వంట చేయాలంటే సరిగా చేయలేరు. ఆ గొడవలో ఉప్పేయాల్సిన చోట ఉప్పేయాల్సిన చోట నిప్పేస్తుంది, నిప్పేయాల్సిన చోట ఉప్పేస్తుంది. ఎవరు తింటారు? తలకాయలు బాగుంటుకొని గందరగోళం అవటం. కాబట్టి ఈ శని బాగుండకపోవటం చాలా ఇబ్బందికరం. ఈ రాశి వాళ్ళు చాలా మంచి లాభాన్ని పొందేటువంటి టైము. అయితే గోచారము అంటే 25 వంతులే.
జన్మలగ్నం అంటే 75 వంతులు. జన్మలగ్నం ఎట్లా వస్తుంది తెలుసుకోవాలి. ఎట్లా అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా జన్మ లగ్నం వస్తుంది, జన్మ నక్షత్రం వస్తుంది, గ్రహాలన్నీ తెలుస్తాయి. ఈ రాశి వాళ్ళు మీరు మంచి లాభాన్ని పొందాలి, సుఖంగా బతకాలి, అన్ని విధాలా బాగుండాలనుకుంటే ఇది నేను చెప్పింది వినగానే వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని జాతక రీత్యా మీకు వచ్చే లాభాన్ని పోగొట్టుకోకుండా మంచి పొందండి. మంచి పొందాలనుకుంటే మీ జాతకాలు మేము చెబుతాం. కావాలంటే తగిన ఫీజు చెల్లించి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి ఈ రాశికి సమస్యలు చాలా ఎక్కువ అయ్యేటట్లుగా కనబడుతుంది. రాహుకేతుల మధ్య గ్రహాలుంటే కాల సర్పదోషం. కుజుడు 10ంట ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు, 12ంట కేతు ఉన్నాడు. ఈ గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. స్వస్తి. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం. మనకొచ్చే బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. చెట్లను చంపటం, భార్యా పిల్లల్ని చూడకపోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, పరస్త్రీ వ్యామోహత్న బతకటం, ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు చేసుకున్న పాపం? మీరు చేసుకున్న పాపం మీరు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసుకుంటారు. ఇక తర్వాత ఎవరిదారు వాళ్ళది. ఆ పిల్లల్ని ప్రభుత్వానికి ఒప్పచెబుతారు. వాడి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడి గతి ఏందో వాడికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏలినాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటాలని అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటాయంటే భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు గృహిణి, ఇల్లు అధికారం లక్ష్మి భార్య. నువ్వు ఎంతలా ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి. భార్యని ఎవడైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకోరు. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయని పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాందీ షాపుల ముందు రాత్రి 12 అయినా 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి
నిద్ర పట్టక ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని లివర్లు పోగొట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణాలు ప్రాణానికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. స్వస్తి.